నలుగురు స్నేహితులు అడవి ప్రయాణం. ఒకసారి 4 స్నేహితులు రాము, సీత, కిరణ్, మోహన్ అడవిని చూడాలని అనుకుంటారు. వారి ఊరిలో ఉన్న పెద్ద అడవికి బయలుదేరుతారు. ప్రారంభం. రాము అన్నాడు, ఇవ్వాళ వాతావరణం చాలా మంచిగా ఉంది. అడవిలో సరదాగా తిరుగుదాంరా. సీత, అయితే తినడానికి మంచినీళ్లు తీసుకుందాం. అడవి లోపల ఏదైనా అవాంతరం కలిగితే ఉపయోగపడతాయి. కిరణ్, హూ, నా కెమెరా తీసుకొచ్చాను. అక్కడ ఫోటోలు తీయాలి. మోహన్, మరి నా దగ్గర టార్చ్ ఉంది. రాత్రి తిరగాల్సి వస్తే ఉపయోగపడుతుంది. అందరూ సరైన ఏర్పాట్లు చేసి బైక్లపై అడవికి చేరుకుంటారు. అడవి చాలా పెద్దది, అందమైన చెట్లు, పక్షుల గానంతో అలరారుతుంది. ఇప్పుడు అడవిలో అవాంతరం. అందరూ అడవిలోకి వెళ్లి కొంత సమయం తిరిగిన తర్వాత సీత ఎలా అంటుండే సునాయాసంగా జరుగుతుంది. కాని ఏదో అనుమానంగా అనిపిస్తోంది. రాము ఎప్పుడు ఏళ్ల అన్నాడు. హా, నిన్ను ఏమిటి భయపెడుతోంది? మనం సురక్షితంగా ఉన్నాం. ఆ సమయంలో ఒక పెద్ద గర్జన వినిపిస్తుంది. కిరణ్, ఏమిటది? అన్ని గతేగా అన్నదూ పులి అనుకుంటా. మోహన్, ఊరుకో, అది పులి కాదు, అది మంచు చిరుత. అందరూ భయంతో చూస్తారు. ముందే మంచు చిరుత, దాని వెనుక దాని పిల్లలు ఉన్నాయా? చిరుత వారిని గమనించి వారిని దగ్గరకు రమ్మనిపించినట్లుంది. తప్పించుకున్న తీరు. రాము ఆలకీష్ఠుడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? పరుగు తీస్తే అది మనమీదకు వస్తుంది. సీత అంటుండే, ఊహించాను. మనం ఆ మృగానికి భయపడకూడదు, దాన్ని ఆగిపోనివ్వాలి. కిరణ్, ఏవీవీవీఎన్యు, నా దగ్గర కెమెరా ఉంది. మెరుపు లైట్తో దాన్ని కాస్త గందగోళానికి గురి చేస్తాను. మోహన్ అనడు, చాలా మంచి ఐడియా, అద్భుతం. దాన్ని మెల్లగా తూర్పువైపు మళ్లిద్దాం. కిరణ్ కెమెరా ఫ్లాష్ ఆన్ చేసి మెరుస్తాడు. చిరుత కాస్త గందరగోళంగా ఉంటుంది. సీత అంటుండే, ఇప్పుడే మనం వేగంగా ఈ చెట్ల వెనకకు వెళ్ళిపోదాం. అందరూ మెల్లగా తిరిగి అడవిలో మరో దారి ఎంచుకుంటారు. కొన్ని గంటల తరువాత వాళ్లు సురక్షితంగా అడవి నుండి బయటపడతారు. ముగింపు. రాము అందరితో అంటున్నాడు, అయ్యో, మంచి అనుభవం, కానీ ఇలాంటివి మళ్ళీ చేయకూడదు. సీత, అవును, ముందుగా తెలుసుకోకుండా అడవిలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. కిరణ్ అంట్యూనడు, అయితే నా కెమెరా వల్ల మనం సేఫ్ అయ్యాము. మోహన్, చెబితే మన కథ చాలా రసవంతంగా ఉంటుంది. అందరూ ఆనందంగా ఇంటికి చేరుకుంటారు. ఈ సంఘటనతో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలనే పాఠం నేర్చుకుంటారు.